సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ భక్తుల బోనాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. బోనం సమర్పించి అమ్మవారికి జంతు బలులు ఇచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు భక్తులు. ఉగాది పండుగ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఎప్పటికి ఇలానే పండుగలు జరుపుకోవాలి. చిన్నలు పెద్దలు అందరూ చల్లగా ఉండాలి. గోవులు మేకలు దూలు అన్ని చల్లగా ఉండాలి. చిన్నలు పెద్దలు పాపలతో చల్లగా ఉండాలి. కొండపోచమ్మ కాడికి కొమరల్లి మల్లన్న కాడికి 30 సంవత్సరాలు అవుతుంది మేము రాబట్టి. ప్రతి సంవత్సరం అమ్మవారిని చల్లగా చూస్తుంది కాబట్టి మంచి జరుగుతుంది కాబట్టి మేము సంవత్సరం కొమరల్లికి కొండపోచమ్మ దగ్గరికి వస్తున్నాం. దేవుని దగ్గరికి సౌకర్యాలు జరుగుతున్నాయి అన్నీ మాకు. సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం. మంకాల నుంచి వస్తాం. మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాత నుంచి మల్లన్న దేవుని జాతరకు వస్తాం. మాకు చాలా మంచి అనిపిస్తుంది. కోరిన కోరిక తీరుస్తుంది, మా మొక్కులు తీరుస్తాడు మల్లన్న స్వామి కాబట్టి మేము మల్లన్న దగ్గరికి వస్తాం. ఆ నుంచి కొండపోచమ్మకు కూడా కంపల్సరీ వచ్చిపోతాం. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మేము 50 సంవత్సరాల నుంచి వస్తారు మా పెద్దోళ్ళు. మేము కూడా వంశపర్యపరంగా చేసుకుంటాం బోనాలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి అంత మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు నమ్మకంగా వచ్చి చేసుకొని వెళ్తాం. మేము ఫస్ట్ కొమరల్లికి వెళ్ళి అక్కడ బోనాలు చెల్లించుకొని అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా బోనం చేసుకొని వెళ్తాం. మేము 8 years నుండి వస్తున్నామండి. కొమరల్లి దర్శనం ఫస్ట్ ఐలాండ్ చేసుకుంటాము, తర్వాత కొమరల్లి కొండపోచమ్మ. కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. ఇది మా వెనకటి నుండి మా అత్తగారి తరఫు నుంచి స్టార్ట్ అయినాయి పూజలు. నా మ్యారేజ్ అయినాక మేమంతా ఫ్యామిలీతో కలిసి వస్తాము, చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. తల్లి కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తుంది. సంతోషంగా వచ్చి బోనాలు ఎక్కించుకొని మొక్కులన్నీ తీర్చుకొని వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ తాత తర్వాత మా మామయ్య వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము తీసుకుంటున్నాం. మా తర్వాత నెక్స్ట్ మా జనరేషన్ మా పిల్లలు కూడా తీసుకుంటారు. వసతులు అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. మా అత్తయ్య వాళ్ళు గత 30 years నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. వాళ్ళు అనుకున్న కోరికలు తీరితే బోనం చేయాలి అని మొక్కుకుంటారు. సో నేను అట్లనే లాస్ట్ టైం మాకు బాబు పుడితే బోనం చేస్తా అనుకున్నా, అట్లనే చేసిన. సో అనుకున్నవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ బోనం చేస్తాం. లాస్ట్ 30-40 years నుంచి మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు.